ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అనుకునే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. దాంట్లో కొంతమంది దరిద్రులు ఉంటారు. ఏంటి అంటే ఆడపిల్ల పుట్టిందా? అయ్యో! మగపిల్లాడు పుట్టలేదేంటా అని ఫీల్ అయ్యే మహానుభావులైతే చాలామంది ఉంటారు. సో, ఒక అత్త ఏం చేసింది అంటే తన కోడలికి ఫస్ట్ కాన్పులో ఆడపిల్ల పుట్టింది. సెకండ్ కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టిందంట. సో, ఈసారైనా మగపిల్లాడు పుట్టాలి అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి చెట్టు మందైతే తినిపించేసిందంట. సో, చెట్టు మందు తినిపించిన తర్వాత వాళ్ళైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నారు. ప్రెగ్నెంట్ అయింది. సో, దాని తర్వాత ఇంకా వాళ్ళు కన్ఫామ్‌గా ఏమని ఫిక్స్ అయ్యారంటే, కంపల్సరీగా తనకి ఈసారి మనవడే పుడతాడు అని ఫిక్స్ అయింది. సో, వాళ్ళు కూడా అబ్బాయే పుడతాడు అని బాగా ఫిక్స్ అయ్యారంట. చెట్టు మందు తినేసి బాగా పథ్యం పాటించేసి, సో, నాన్ వెజ్ తినకుండా, వేడి పదార్థాలు ఏమేమి తినకుండా మంచిగా పాటించేశారంట. ఇంకా కన్ఫామ్‌గా ఫిక్స్ అయిపోయారు మగపిల్లాడు పుట్టేస్తాడు అని. సో, డైరెక్ట్‌గా ఇంకా డెలివరీ అయిపోయింది. సో, చూస్తే పుట్టింది ఆడపిల్ల. ఆ ఆడపిల్లని చూసి ఆ అమ్మాయి ఏడుపు మామూలుగా లేదు. అయ్యో! నేను ఈసారి ఇంత చేసినా కూడా ఆడపిల్లే పుట్టిందేంటి, మగపిల్లాడు పుట్టలేదేంటి అని. సో, ఇంత చీప్‌గా ఎలా బిహేవ్ చేస్తారు నాకు అర్థం కాదు. సో, ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్లాడైతే ఏంటి. సో, ఈ జనరేషన్‌లో మగపిల్లాడి కంటే కూడా ఆడపిల్లే ప్రతి దాంట్లో ముందుంది. అది ఆలోచించుకోండి. సో, అది ఆలోచించకుండా అత్తయినా బుద్ధి లేదా? సో, ఎలాంటి అత్తవమ్మా నువ్వు? నువ్వు ఆడపిల్లవయ్యుండి నీకు ఇంకో ఆడపిల్ల వద్దు అని అనుకోవడానికి సిగ్గు లేదా నీకు? సో, ఇలాంటి అత్తలైతే చాలామంది ఉన్నారు. సో, చాలా అంటే చాలా ఫూలిష్‌గా ఆలోచిస్తున్నారు. సో, ఏంటంటే మగపిల్లాడైతేనే ఏదో పెట్టేస్తాడు, ఆడపిల్లకైతే కట్నం ఇయ్యాల్సొస్తది అని తెగ బాధపడిపోతుంటారు. సో, మీరు కట్నం ఇయ్యాల్సిన అవసరం లేదు. వాళ్ళని మంచిగా చదివించి, సో, మంచి పొజిషన్‌కి తీసుకొస్తే చాలు. కట్నం ఇవ్వకుండా కూడా వాళ్ళే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. అది గుర్తుంచుకోండి. అంతేకానీ ఆడపిల్ల, మగపిల్లాడు ఏంటది? సో, ఆడపిల్లైనా, మగపిల్లాడైనా ఇద్దరిని సేమ్‌గా చూడడం నేర్చుకోండి. అంతేకానీ సో, ఆడపిల్ల కోసం చెట్టు మందు తినాలి, ఇది తినాలి, అది తినాలి. అసలు ఎవడండి మీకు చెప్పింది? చెట్టు మందు తింటే మగపిల్లాడు పుడతాడు, లేదంటే పుట్టడు అని. సో, అవన్నీ కూడా హస్బెండ్ క్రోమోజోమ్స్ పైన ఆధారపడి ఉంటాయి. అంతేకానీ నీ కొడుక్కేం తినిపించకుండా నీ కోడలు ఏమన్నా రాసి పెట్టుకొని వచ్చిందా ఏంటి? సో, తనకి మగపిల్లాడే ఆడపిల్లే పుట్టించుకోవాలని రాసి పెట్టుకొని వచ్చిందా? సో, తనకి ఏది రాసిపెట్టుంటే అదే జరుగుద్ది. ఆడపిల్ల పుట్టాలి అనుకుంటే ఆడపిల్లే పుడుతుంది. మగపిల్లాడు పుట్టాలి అని రాసిపెట్టుంటే మగపిల్లాడే పుడతాడు. అంతేకానీ నువ్వు అనుకున్నట్టు నువ్వేదో చేసేసి ఆ అమ్మాయి పైన ఏదేదో రుద్దేస్తే ఆ అమ్మాయి లైఫ్ పాడు చేయకు. ఆ అమ్మాయి హెల్త్ పాడు చేయకు. అంతేకానీ సో, మీరు ఆడపిల్ల పుట్టినా, మగపిల్లాడు పుట్టినా ప్రేమగా